హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్‌లోకి వెళ్లారని ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌కి వాళ్ళు అటెండ్ అవ్వకుండా విదేశాలకు వెళ్ళిపోయారు. సో దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది అక్కడ. అసలు ఎందుకు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్‌కి అటెండ్ అవ్వలేదు, వీళ్ళేమన్నా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్‌లోకి వెళ్లారా అన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. మరి నిజంగా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్‌లోకి వెళ్లారా? మరి దీని పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీరు? నిన్న మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం విస్తృత పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఆహ్వానించిన వాళ్ళలో 56 మంది రాలేదు. అందులో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఇది మార్నింగ్ 11 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 వరకు జరిగింది. చాలామంది సంతకాలు చేసేసి హాజరైనట్టుగా చెప్పి వెళ్ళిపోయారు. అంటే అది చంద్రబాబే చెప్పాడు. చాలామంది సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. ఎవరు చివరి వరకు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారో ఆ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. అట్లాగే 15 మంది ఎమ్మెల్యేలు రాలేదు. వీళ్ళు అడిగితే కొంతమంది ఫారిన్ పోయారని చెప్తున్నారు, కొంతమంది దైవ దర్శనాలకు వెళ్ళామని చెప్తున్నారు. రెగ్యులర్గా మీరు ఫారిన్ పోయేట్టుకుంటే అక్కడే సెటిల్ అయిపోండి అని కూడా చంద్రబాబు అన్నాడు. దైవ దర్శనాలు మీకు ఎప్పుడు అవసరం లేదనేది ఒక విచక్షణ లేదా అని కూడా ఆయన అన్నాడు. అట్లాగే అంటే సరదాగా మాట్లాడాడు, కొన్ని సీరియస్గా కామెంట్లు చేశాడు. సో చర్య తీసుకుంటామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇప్పటి నుంచి ఆయన బోధ కూడా చేశాడు కొంతమందికి. ఇప్పటి నుంచి సుపరిపాలనకు సంబంధించిన సమీక్షలు అవసరం, డోర్ టు డోరు క్యాంపెయిన్లు అవసరం, ప్రజల మధ్య ఉండాలి మనం, అప్పుడే మనకు విషయాలు తెలుస్తాయి, ఇవన్నీ చెప్పాడు. సో మరోవైపు ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు జగన్ టచ్లో ఉన్నారు అని ఒక వార్త వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇది వచ్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ తర్వాత కొన్ని సర్వేలు చేయించాడు చంద్రబాబు. ఒకటేమో కేకే సర్వే. మనకు కేకే సర్వే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మొన్న 2024లో అందరూ కూడా జగన్కి ఈ స్థాయి వస్తుందని ఎవరు చెప్పలేదు. కేకే సర్వే మాత్రమే దగ్గరగా చెప్పారు. సో అందువల్ల కేకే సర్వే అనేది సంచలనమైంది. తర్వాత అతను చాలా రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడైతే ఇది చేశాడు. ఇప్పుడు చంద్రబాబు తరఫున కేకే సర్వే, రైజ్ సర్వే, తర్వాత ఐవీఆర్ ఓన్గా ఐవీఆర్ దీంట్లో సర్వే చేయించుకున్నారు. దీంట్లో కేకే సర్వేలో 88 మంది కొత్తగా టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అనేది ఆ అబ్బాయి చాలా ఇంటర్వ్యూలో కూడా, అబ్బాయి పేరు కిరణ్ అనుకుంటా, అబ్బాయి చాలా చెప్పాడు కూడా. సో అబ్బాయి ఏం చెప్తాడంటే విపరీతంగా కరప్షన్ అనేది జరుగుతుంది. ఇంతకుముందంటే సిండికేట్స్ ఫామ్ అయ్యి ఒక పద్ధతిలో వాళ్ళు దోచుకునేవాళ్ళు. ఆ పద్ధతిలో దీని వెనక ఎవరున్నారు ఏంటని ప్రజలకు తెలిసేది కాదు. అంటే ఒక గుంభనంగా ఉండేది దోపిడీ అనేది. ఇవాళ బట్టబయలైపోయింది. అది విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దోచుకోవడం మొదలుపెట్టారు. ఇటు లిక్కర్ దీంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే బెనామీలో అక్కడ 10 షాపులు 20 షాపులు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టుకొని ఈ ఎంఆర్పి కంటే ఎక్కువ విక్రయిస్తూ ఉన్నారు. ఈ లాభాలంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు. అలాగే పాత బార్లకు మాత్రం టైమింగ్స్ని బట్టి మూసేయించేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న బార్లు మాత్రం ఓపెన్ చేసుకుంటున్నారు. అలాగే సిలికాన్ ఇసుక కావచ్చు, తర్వాత క్వాడ్జ్ కావచ్చు, గనులు కావచ్చు, వీటిలంతా కూడా విచ్చలవిడి దోపిడీ. అలాగే ల్యాండ్స్ కావచ్చు, ల్యాండ్స్ ఆక్యుపై చేసుకొని ప్రజల భూముల్ని గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల ఆస్తుల్ని వీళ్ళు కబ్జాలు చేశారో అంతకంటే ఎక్కువగా వీళ్ళు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు కూడా. ముఖ్యంగా ఈ 88 ఎమ్మెల్యేల మీద ప్రధానంగా కేకే సర్వే చెప్పాడు. దాని తర్వాత రైజ్ సర్వేలో కూడా ఇట్లాగే తేలింది, విపరీతంగా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందనే చెప్తారు. అయితే ఇది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కాదు, ఇదంతా వెనకుండి లోకేష్ నడుపుతున్నాడని జమీన్ రైతు పత్రిక ఒక డీటెయిల్ ఆర్టికల్ 2 రోజుల ముందు రాసింది. ఇదంతా కూడా ఒకప్పుడు జగన్ అనే భూతాన్ని మళ్ళీ రానివ్వనని చంద్రబాబు ఏమో పరిశ్రమ అధిపతులకి హామీ ఇస్తున్నా అంటున్నాడు. కానీ పరిశ్రమ జగన్ కాదు, ఇప్పుడు జగన్ చూసి వాళ్ళు భయపడట్లేదు, ఎమ్మెల్యేలను చూసి భయపడుతున్నారు. ఎక్కడ పరిశ్రమ ఓపెన్ చేయాలనుకున్నా ఎమ్మెల్యే గద్దలాగా వాలిపోయి వాళ్ళని పర్సంటేజ్లు అడగడం, వాళ్ళని మా భూములే కొనండి ఇక్కడ పెట్టండి అని చెప్పడం, ఇలా ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళని. సో వీళ్ళని చూసి భయపడుతున్నారు కానీ జగన్ చూసి కాదు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. జమీన్ రైతు అదే రాసింది. ఇదంతా లోకేషే చేయిస్తున్నాడు. ఎందుకంటే 90% పరిపాలన లోకేషే చేస్తున్నాడు కాబట్టి లోకేష్
మేము కప్పం కట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ నాయకులు చెప్తున్నారు. అందుకని వాళ్ళు ఏ రకంగా కూడా వదలలేదు. ఈవెన్ చివరికి తమ భూమిని తాము అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళకి వాటా ఇచ్చేయాలి. అట్లాగే పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి ఎక్కడ ఆఫీసుల్లో ఏ పనులు కావాలన్నా కూడా వీళ్ళ వాటా వెళ్ళిపోవాలి. సో అలాగా కబ్జా చేస్తున్నారు. ఎవరైనా అడిగితే లోకేష్కి మేము ఇవ్వాల్సి ఉంటుంది, మేము ఏం చేయాలి సంపాదించకపోతే ఎలాగా అని ఓపెన్గానే చెప్తున్నారు. సో దీన్ని లోకేష్ కూడా ఖండించట్లేదు. అందుకే చంద్రబాబు అయినా లోకేష్ అనే ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అని జమీన్ రైతు పత్రిక రాసింది. అంటే జగన్ ఏ అరాచకాలు చేశాడో అదే అరాచకాలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అభివృద్ధి లేదంటే 2 రకాల అభివృద్ధి ఉందని కూడా జమీన్ రైతు రాసింది. ఒకటి, అమరావతిలో 70-80 వేల కోట్లు పుల్ చేసి చంద్రబాబు ఆ నగరాన్ని అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా. ఇది ఇంకెవరు కూడా సాధ్యం కాని పని, ఆయన ఒక్కడే చేయగలుగుతారు. అట్లాగే పోలవరాన్ని కూడా కంప్లీట్ చేసి వాటరు వచ్చే అవకాశం చంద్రబాబు పీరియడ్లోనే ఉంది. ఈ 2 గొప్ప కార్యక్రమాలు. కానీ ఈ 2 వల్లనే పరిపాలన పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం రాదు. అట్లా అనుకుంటే జగన్ కూడా ప్రజలకు ఇవ్వలేదనే అభిప్రాయం లేదు. అందరికీ బాగా జగన్ ఇచ్చాడు. కానీ అతని అరాచకం, అతని ఎమ్మెల్యేలు చేయని అరాచకం, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడము, పబ్లిక్ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవడము, ఈ అరాచకాల వల్లనే జగన్కి చెడ్డ పేరు వచ్చింది. దాన్నే ఇప్పుడు లోకేష్ కంటిన్యూ చేస్తున్నాడు అనేది జమీన్ రైతు పత్రిక కూడా డీటెయిల్గా రాశారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో ఇది ఎప్పటి నుంచో వినమని నేను కూడా చాలాసార్లు చెప్పాను. నేను పర్సనల్గా కూడా కొంతమంది విత్ ఇన్ ద తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం అభిమానులు, సింపథైజర్స్ దగ్గర కూడా ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎలా లాగుతున్నారో నేను కూడా 2-3 ఎగ్జాంపుల్స్తో నా పర్సనల్గా కూడా చెప్పాను. ఎందుకంటే నన్ను కూడా అప్రోచ్ అయ్యారు వాళ్ళు. మీ ఛానల్లో ఏమన్నా చెప్తారా సార్ అని అడిగారు. సో అట్లా అంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర వాళ్ళకి తనామనా అనేది ఏముండదు కదా. ఎందుకంటే దీనికి మళ్ళీ మనం వ్యక్తులను నిందించడం కంటే ఇవాళ ఉన్న ఎలక్ట్రల్ సిస్టమ్ మోడల్ ఎలా ఉంది, ఒక 100 కోట్లు ఖర్చు పెట్టకుండా ఒక ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి ఇవ్వాలి లేదు. ఎందుకంటే ఓటర్స్ కూడా అలాగే తయారయ్యారు. నాకు ఎంత ఇస్తావని ఓటర్లు ఓపెన్గా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు చాలలేదని ధర్నాలు కూడా చేశారు. సో అలా ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి విపరీతంగా. రెండవది పార్టీ ఫండా లేకపోతే వ్యక్తిగత ఫండ్ అనేది పక్కన పెడితే మొత్తానికి పార్టీ నాయకులకి డబ్బులు ఇవ్వాలి. అది కూడా జరుగుతుంది కొన్ని పార్టీలలో. తెలుగుదేశం పార్టీలో అది జరిగింది అనేది కూడా అప్పుడే ఎలక్షన్లు అప్పుడే వచ్చింది. 30 కోట్లు అలాగే లోకేష్కి ఇవ్వాలి మేము అని కూడా చాలామంది చెప్పారు. సో ఇక్కడ 30 కోట్లు ఇచ్చి అక్కడ ఒక 100 కోట్లు, 130 కోట్లు అనుకుందాం యావరేజ్లో, 130 కోట్లు పెట్టాలి. ఆల్రెడీ అతను ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాడు. అతను ఎంతో కోల్పోయి ఉంటాడు, అతను కానీ ఆమె కానీ. సో ఆ డబ్బులు మళ్ళీ లాగాలి. సో మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ డబ్బులు పోగేసుకోవాలి. ఇలాగంతా ఒక 500 కోట్లైనా ఈ 4-5 ఏళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే టార్గెట్. మళ్ళీ దాంట్లో వాటాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు సంపాదించిన దాంట్లో వాటాలు కూడా వెళ్తాయి. సో ఇంత చేస్తే మరి వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాలి? అందుకని ఏది దొరికితే అది తినేయాలి. ప్రతిదీ చివరికి మటన్ కొట్టు దగ్గర నుంచి కూడా మంత్లీ అడుగుతున్నారనే విమర్శలు ఓపెన్గానే తెలుగుదేశం మీడియాలో కూడా వస్తున్నాయన్నమాట. సో ఇది చంద్రబాబుకి ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు ఏమంటే తన చివరి అవకాశం అని చాలాసార్లు చెప్పాడు. సో తను అభివృద్ధి చేసి తను శాశ్వతంగా నిలిచిపోవాలని చంద్రబాబుకు ఉండొచ్చు. దానికి సంబంధించి ఆయన ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయనకు అంతా అనుకూలంగా లేదు, కొంతవరకు ఉంది తప్ప ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక బీహార్కి ఎట్లా చేస్తున్నారో అలాగే ఆంధ్రాకి చేయట్లేదు వాళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు గట్టిగా ప్రశ్నించే పరిస్థితి చంద్రబాబుకి లేదు. ఒక పక్క జగన్ ఉన్నాడు, ఒక పక్క జగన్తో మంచిగానే ఉంటున్నాడు మోడీ. సో అందువల్ల చంద్రబాబు కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్. మరోపక్క లోకేష్ ఏమో ఇవన్నీ పట్టించుకోకుండా విపరీతంగా తన అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు. ఒక పక్క రివెంజీ, రెండో పక్క కరప్షను, మూడో వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పరిస్థితి. ఇంకోవైపు జగన్ కూడా ఒక అగ్రెసివ్గా వెళ్ళిపోయి అఫెన్సివ్లోకి వెళ్ళిపోయి ప్రతి పరామర్శని ఒక దండయాత్రలాగా చేయడం మొదలుపెట్టాడు. ఈ ఇష్యూస్ అన్నీ ఉన్న సమయంలో విస్తృత పార్టీని డెవలప్ చేయాలి, కేడర్ని అసంతృప్తి లేకుండా చూసుకోవాలి అని చంద్రబాబు ట్రై చేస్తుంటే ఎమ్మెల్యేలు రాకపోతే 56 మంది ఇన్వైటీసే రాకపోతే అందులో 15 మంది ఎమ్మెల్యేలు రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇది జగన్ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ జగన్ పార్టీలో కొంతమంది చేరడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. సో వీళ్ళ మీద చర్య తీసుకుంటే జగన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు చర్య తీసుకోలేడు. చర్య తీసుకోకపోతే నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది.
ఇటువంటి ఒక కండిషన్ అయితే అక్కడ ఉంది. మేబీ దీన్ని ఇదేమి టైం ఏమి ఎక్కువ కాలేదు, 1 year అయింది కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి టైం ఉంది, దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు నేను అనుకోవడం జగన్ దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళి ఏం చేరరు, ఎందుకంటే అక్కడ పోవడం వల్ల వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏమి లేదు. సో మంచో చెడో చంద్రబాబు కూడా ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకొని వీళ్ళేదో సస్పెండ్ చేయడం ఇంకోటి చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకని ఇదేంటంటే నేను తిట్టినట్టు ఉంటాను, మీరు పడినట్టు ఉండండి అనే ఒక డ్రామా నడుస్తుంటుంది తప్ప రియల్గా ఏమీ చర్యలు తీసుకునే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం లేదు.